హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మోటార్ సైకిల్ సిన్స్ 1901 రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అయిన 2024 రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అయితే లాంచ్ అయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ రన్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ఫైనల్లీ మోస్ట్ యాంటిసిపేటెడ్ గొరిల్లా 450 అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఇది సెకండ్ మోడల్ బేస్డ్ ఆన్ షార్పా 450 ప్లాట్ఫామ్ నుంచి. ఇదే ప్లాట్ఫామ్లో ఆల్రెడీ హిమాలయన్ 450 కూడా బిల్డ్ అయింది. గొరిల్లా 450 లుక్స్ అనే పర్ఫెక్ట్ రోడ్ స్టార్ లాగా ఉంటాయి అండ్ స్ట్రీట్ అండ్ హైవే కోసం డిజైన్ చేశారు. ఇంకా సరికొత్త గొరిల్లా 450 యొక్క ప్రైస్ గురించి మాట్లాడితేను 3 వేరియంట్స్లో లాంచ్ అయింది. అనలాగ్ బేస్ మోడల్ 2,39,000 ఎక్స్షోరూమ్ ఉంది. డాష్ మిడ్ వేరియంట్ వచ్చేసి 2,49,000 ఎక్స్షోరూమ్ ఉంది. ఫ్లాష్ టాప్ మోడల్ మీరు ఇప్పుడు చూస్తుంది 2,54,000 ఎక్స్షోరూమ్ ఉంటుంది టాప్ మోడల్గా. ఇది ఆన్ రోడ్ మనకు 3 లక్షల పైగానే వెళ్తుంది ఎస్టిమేటెడ్గా. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కనుక్కోవడానికి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీలర్ది కాల్ చేసి ఎనీ టైం మీరు స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ కనుక్కోవచ్చు. స్పీడ్ ర్యామ్ 400 కంటే కూడా 4,500 రూపాయల ప్రైస్ ఎక్కువగానే లాంచ్ అయింది గొరిల్లా 450. ఆల్సో రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ కూల్ బైక్స్లో లైనప్లోనే మోస్ట్ చీపెస్ట్ లిక్విడ్ కూల్ బైక్ ఇప్పుడు గొరిల్లా 450. కలర్స్లో చూస్తే గొరిల్లా 450 టోటల్ 6 కలర్స్లో లాంచ్ అయింది, వేరియంట్ వైజ్గా డివైడ్ అయ్యి. ఫస్ట్ టాప్ మోడల్ ఫ్లాష్లో మీకు బ్రావో బ్లూ మీరు చూస్తుంది, దీంతోపాటు ఎల్లో కూడా ఉంది. సెకండ్ మిడ్ వేరియంట్లో మనకు డాష్లో గోల్డ్ డిప్ ఒక కలర్, బ్లాక్ ఒక కలర్ ఉంది. బేస్ మోడల్ అనలాగ్లో స్మోక్ ఒక కలర్ ఉంది. ప్లే అయినా బ్లాక్ ఒక కలర్ అయితే ఉంది. సో టోటల్ మనకు 5 మోనోటోన్గా వస్తే 2 డ్యూయల్ టోన్గా అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, చూసినా కదా మీ కళ్ళతోటే మీరు అడిగిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా కమెంట్ చేయగానే గొరిల్లా 450 ఇమీడియట్ వాకర్ అండ్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. తొందరలో నేను టెస్ట్ రైడ్ రివ్యూ కూడా తీసుకొచ్చాను, మీరు అడుగుతారు నాకు తెలుసు కాబట్టి. సో మీలో చాలామంది వస్తున్నారు చూసినా వెళ్ళిపోతున్నారు కానీ మన ఛానల్ని సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి జెన్యున్ ఛానల్ ఎస్పెషల్గా మీరు సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేసుకోవట్లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోమని. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన కంటిన్యూ ఒక లైక్ కూడా వేసుకొని నచ్చినట్టయితే వీడియో ఎండ్ వరకు చూసినే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని నిజంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి రివ్యూస్ తీసుకొస్తున్నాను. మీ నెక్స్ట్ ఏ వీడియో కాల్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొకసారి వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత గొరిల్లా 450 ఫీచర్స్ అండ్ మినిమలిస్టిక్ పర్పస్ డిజైన్స్ అనేది ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ పార్ట్స్ ఉన్నాయి. క్లీన్ లుక్ తీసుకొచ్చి నేను లైవ్లో చెక్ చేశాను. ఫస్ట్ ఈ ఫ్రంట్ నుంచి చూస్తే మనకు హిమాలయన్ హెడ్ ల్యాంప్స్ తీసుకున్నారు. రౌండ్ ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు విత్ హై బీమ్ అండ్ లో బీమ్ డిఆర్ఎల్స్. ఆల్సో మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా స్టిల్ ఎల్ఈడీస్ అనేవి ఉన్నాయి. హజల్ లైట్ కూడా ఉన్నాయి చూడవచ్చు మనకు. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్గానే ఉంది. 43mm ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, నాన్ అడ్జస్టబుల్ షెవా సస్పెన్షన్. ఇది షెవా మంచి బ్రాండే కానీ అడ్జస్ట్మెంట్ అనేది డెఫినెట్లీ ప్రైస్లో రాదనుకోండి. 140mm ట్రావెల్గా ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పైన రిఫ్లెక్టర్గా చూడవచ్చు. సో ఇది డ్యూయల్ టోన్, ఫ్రంట్లో బ్లూ కలర్ అలాయ్ వీల్ వస్తుంది. 17 ఇంచెస్ పైన రన్ అవుతాయి. సో టైర్స్ అనేవి సియట్ టైర్స్ పై రాయల్ ఎన్ఫీల్డ్ ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. దీన్ని 120 సెక్షన్ 17 ఇంచెస్ సియట్ గ్రిప్ ఎక్సెల్ టైర్స్ అంటారు. సో బాక్స్ ప్యాటర్న్గా మనకు ఆఫ్ రోడింగ్ స్లైట్లీగా అండ్ సిటీ ఆల్ స్ట్రీట్ ఆల్సో మనకు హైవే కోసం డిజైన్ చేశారు. ఫ్రంట్లో 310mm డిస్క్ బ్రేక్ వస్తుంది మీకు విత్ బైబ్రో బ్రేక్ క్యాలిబర్ బ్రాండెడ్లీ. ఆల్సో మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. రేర్ ఏబిఎస్ అనేది స్విచబుల్గా కూడా ఉంది. అలాగే మనకు ఫ్రంట్ మడ్ గార్డ్ చూస్తే మీకు వైట్ కాంట్రాస్టింగ్ డిజైన్స్ బ్లూ అలాయ్కి చాలా బాగా సూట్ అయింది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి. ఫ్రంట్ డిజైన్ అంతా కూడా స్మాలర్ హంటర్ నుంచి ఇన్స్పైర్గా తీసుకుని అంటున్నారు. లిక్విడ్ కూల్ రేడియేటర్ గార్డ్ కూడా ఇది యాక్సెసరీస్లోనే పర్చేస్ చేయాలి. లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి చెప్తాను మీకు. ఫ్రంట్లో సింగిల్ హార్న్, కాపర్ ఎగ్జాస్ట్ పైప్, అలాగే ఇంజన్ గార్డ్ కూడా. ఇది కూడా స్టాండ్ అనేది మీరు యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. స్టాండర్డ్లో అయితే వెహికల్. గొరిల్లా 450 డైమెన్షన్స్లో 833mm బ్రెత్, 2.1 మీటర్ లెంత్, 1.1 మీటర్ హైట్, 780mm ఆఫ్ సీట్ హైట్ అంటే షార్టర్ రైట్ 5.5 ఉన్న వాళ్ళని ఈజీగా రైడ్ చేయొచ్చు. 170 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అడిక్వేట్గా ఉంది. 1.44 మీటర్ వీల్ బేస్ ఉంది. 185 కార్బ్ వెయిట్ ఉంటే హిమాలయన్ కంటే 11 kg తక్కువగా ఉంది. 174 డ్రై వెయిట్ వస్తుంది. 190 పేలోడ్, 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఆల్సో ట్యాంక్ డిజైన్ స్కల్ప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్ విత్ స్లిక్ గ్రాఫిక్స్ డిజైన్ చూడొచ్చు. అస్థెటిక్ అపీల్ తీసుకొస్తుంది మనకు. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్. సైడ్ ప్యానల్స్ కూడా కంటిన్యూ వేవ్ ప్యాటర్న్ డిజైన్గా గొరిల్లా 450 బ్రాండింగ్. సబ్ ఫ్రేమ్ కూడా మనకు ఈ పెయింట్ ఫినిష్ కంటిన్యూగా బ్లూగా తీసుకున్నారు. మళ్ళీ పిలియన్ కౌలిక్ మాత్రం వైట్ ఫినిష్ తీసుకున్నారు. కాంట్రాస్టింగ్ కలర్ కాంబినేషన్ ఇది బైక్కి నాకు చాలా బాగా నచ్చింది. డ్యూయల్ టోన్లో మోనోటోన్ 5 కలర్స్ ఉన్నాయి. ఇంజన్ కూడా బ్లాక్ ఫినిష్లో చేశారు. ఇంక ఇంజన్ గురించి మాట్లాడితే ఇది సేమ్ అదే హిమాలయన్ ఇంజన్, 452cc ఇంజన్, సింగిల్ సిలిండర్, 4 వాల్వ్స్, లిక్విడ్ కూల్ డివైసీ కన్ఫిగరేషన్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా 40 PS ఆఫ్ పవర్ ఇస్తుంది. 40 Nm ఆఫ్ టార్క్. సేమ్ హిమాలయన్ పవర్ ట్రైన్సే విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది.
వెట్ మల్టిపుల్ క్లచ్, స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. BS6 phase 2 ఇంజన్స్ ఇవన్నీ. మైలేజ్ 30 అంటారు కానీ రియల్ వరల్డ్ 25 కూడా మనకి ఎక్కడ కూడా పోదు. అలాగే ఇక్కడ లిక్విడ్ కూల్ ఒక రేడియేటర్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే లిక్విడ్ కూల్ ఇంజన్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ కూల్ లైనప్లోనే చీపెస్ట్ మోటార్ సైకిల్ ఏంటంటే ఇప్పుడు గొరిల్లా 450 మాత్రమే వస్తుంది. ఒక గొరిల్లా 450 యొక్క సీట్ గురించి కూడా మాట్లాడితే, సో ఇది వచ్చేసి అర్బన్ టైప్ సీట్ అయితే ఉంది, కొంచెం కర్వీగా. దీంట్లో మీకు బెంచ్ టైప్ సీట్ కూడా కావాలంటే ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సో కొంచెం ఇది ఏంటంటే రైడర్కి బ్యాక్ సపోర్ట్గా అయితే చాలా బాగుంటుంది. అండ్ కుషనింగ్ కూడా మనకు ఇద్దరికి స్పాంజీ టైప్గా కంఫర్టబుల్గా ఫర్మ్వేర్గా అయితే ఉంది. కాకపోతే పిల్లలకి బ్యాక్ రెస్ట్ అనేది లేదు, కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్ ఉన్నప్పుడు. అండ్ ఎక్స్టెండెడ్ టైల్ సెక్షన్ డిజైన్, స్ప్లిట్ గ్రాప్ అండ్ బ్లాక్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఎగ్జాస్ట్ కూడా డిజైన్ ఆల్మోస్ట్ హిమాలయన్ లానే ఉంటుంది. రేర్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా సేమ్ కొంచెం అడ్వెంచర్ టైప్ ఆఫ్ డిజైన్, ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ బాగానే ఉంది. ఎగ్జాస్ట్ వచ్చే వరకు దీన్ని మనకు అప్ స్పీడ్ ఎగ్జాస్ట్, ఎలిగెన్స్ విత్ మినిమలిస్టిక్ డిజైన్, సేమ్ హిమాలయన్ సౌండే వినిపిస్తుంటుంది, మీకు విన్నారో లేదో, అంటే లేటెస్ట్ హిమాలయన్ నేను చెప్పేది. అండ్ కాపర్ టైల్ పైప్ మనకి ఎగ్జాస్ట్ నుంచి ఇంజన్ నుంచి చూడొచ్చు. రేర్ సస్పెన్షన్ కూడా స్లైట్లీ మనకు సో హిమాలయన్ టైప్ ఆఫ్ సస్పెన్షనే మనకి. ఇందులో వచ్చేసి లింకేజ్ టైప్ మోనోషాక్ విత్ ప్రీలోడ్ అడ్జస్ట్తో ఉంటుంది. 150 mm ట్రావెల్ విత్ వైట్ కాయిల్ స్ప్రింగ్ అనేది చూడొచ్చు. రేర్ మాస్టర్ సిలిండర్, సబ్ ఫ్రేమ్ స్లైట్లీ బ్లూ ఫినిష్లో చేశారు. రేర్ వచ్చే వరకు మనకు ఫ్రేమింగ్ అనేది స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ని యూజ్ చేశారు ఇంజన్ స్ట్రెచ్డ్ మెంబర్గా. ఇది కూడా సేమ్ హిమాలయన్ చాసిస్నే, కాకపోతే స్లైట్లీ కొంచెం మోడిఫై చేస్తారు సేమ్ ప్లాట్ఫామ్ అయినప్పటికీ. రేర్లో వచ్చే వరకు మీకు 270 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABSగా ఉంటుంది. రేర్ ABS స్లైట్లీ మనకు స్విచబుల్గా అయితే ఆప్షన్ అంటుంటారు రాయల్ ఎన్ఫీల్డ్ చూడాలి. రేర్ బ్లాక్ అలాయ్ తీసుకున్నారు విత్ బ్లూ స్ట్రైప్స్ చూడొచ్చు. సేమ్ మనకు సిఎడ్ గ్రిప్ ఎక్సెల్ టైర్స్ ట్యూబ్లెస్గా 160, 60, 17 inches. కాకపోతే రేర్ హగ్గర్ ఇచ్చుంటే బాగుంటుండే, రెయినీ సీజన్లో మడ్ చాలా ఎగురుతుంది. డెఫినెట్లీ ఇది ఒక స్క్రాంబ్లర్ రోడ్స్టర్ డిజైన్ అర్థం చేసుకుంటాను. ఎక్స్టెండెడ్ టైల్ సెక్షన్ అనేది హిమాలయన్ నుంచి ఇన్స్పైర్గా ఉంది. ఫుల్ LED మనకు టైల్ ల్యాంప్స్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్లోనే ఇచ్చారు. ఎక్స్టెండెడ్ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, రిఫ్లెక్టర్, సాడీగార్డ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. చైన్ డ్రైవ్తో వస్తుంది. అండ్ టూత్ అనేవి మనకు చైన్వి 45 చేశారు, 47 నుంచి హిమాలయన్లో, ఎందుకంటే చాసిస్ తగ్గింది కాబట్టి. అండ్ అలాగే ఇది టాప్ యాంగిల్ నుంచి బైక్ మీకు ఇలా కనిపిస్తుంది, స్ట్రీట్ రోడ్ స్టైల్గా అయితే ఉంటుంది. 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ట్యాంక్ యొక్క డిజైన్ కూడా స్కల్ప్టెడ్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్గా విత్ స్లిక్ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు. నాకు గ్రాఫిక్స్ చాలా బాగా నచ్చాయి. ఫ్యూయల్ లీడ్ అనేది స్లైట్లీ కాస్త రైట్కి జరిగి బ్లాక్ ఫినిష్లో తీసుకున్నారు. లాకబుల్గా అయితే ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. కీస్ వచ్చేసి గొరిల్లా 450 సేమ్ రెగ్యులర్ అన్ని కీస్లానే రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి కీస్ పైన చూడొచ్చు, సింప్లీగా అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఇది అటాచబుల్గా ఉందా లేదా ఫ్యూయల్ లిడ్ అనేది కూడా చూపిస్తాను. సో లాక్ అనేది ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి డెఫినెట్లీ అటాచ్గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ అనేది చేయాలి ఇలాంటి విషయాల్లో. క్వాలిటీ మెటీరియల్స్ అనేవి యూజ్ చేశారు, ఫిట్ అండ్ ఫినిష్ హిమాలయన్ కంటే చాలా బెటర్గా అనిపిస్తుంది. కీ పొజిషనింగ్ కూడా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ స్లైట్లీ పక్కనే ఉంది. వైడర్ హ్యాండిల్ బార్, రోస్టర్ టైప్ ఆఫ్ మనకు రైడింగ్ పొజిషనింగ్ అనేది వస్తుంది స్ట్రీట్ స్టైల్గా. మనకి మిరర్స్ చూస్తే మనకి ఇవి కూడా యాక్సరైజ్డ్ మిరర్సే, రెగ్యులర్గా అయితే నార్మల్గా ఉంటే ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ క్వాలిటీ మిరర్స్తో రావు. బార్ అండ్ మిరర్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా చూస్ చేసుకోవచ్చు యాక్సరీస్లో. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్స్లో ఎల్లో హార్న్ అనేది ఉంది. ఇక్కడ ఒకటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ బ్రౌజ్ చేసుకునే స్విచ్ ఒకటి ఇస్తారు. అండ్ మీకు లైట్ వేసి ఒకసారి చూపిస్తాను. ఇది జాయ్స్టిక్లా వర్క్ అవుతుంది మన కన్సోల్కి. ఇండికేటర్ స్విచెస్, హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ స్విచ్. క్వాలిటీస్ అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇక్కడ ఒక మూడ్ బటన్ ఇస్తారు మనకు ట్రిప్ మీటర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి, ఇక్కడైతే ఉంది. అలాగే లివర్స్ కూడా మనకు నార్మల్ క్వాలిటీ లివర్స్ కానీ ఫ్రంట్ లివర్స్ అనేవి ఉన్నాయి, బ్లాక్ ఫినిష్లో చేశారు. హ్యాండిల్ బార్ పొజిషనింగ్ అనేది మనకు అపరేట్గా అయితే ఉంటుంది. రైట్ సైడ్లో చూస్తే మనకు ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఒకటే రెడ్ కలర్లో చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక మోడ్ బటన్ మనకు సో రైడింగ్ మోడ్స్ కోసం. అలాగే మనకి ఇక్కడ ఒక హజర్ లైట్ స్విచ్ కూడా డెడికేటెడ్గా ఇస్తున్నారు. లివర్స్, ఫ్రంట్ మాస్టర్ సిలిండర్. అండ్ అలాగే కీ పొజిషనింగ్ అయితే సెంటర్లో మన కన్సోల్ పక్కన ఉంది. రెండు ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి టాప్ మోడల్ కాబట్టి సేమ్ హిమాలయన్ ఫుల్లీ డిజిటల్ 4-inch TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే వస్తుంది విత్ బ్లూటూత్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్స్, SMS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గూగుల్ మ్యాప్స్, ఇంజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. దీంట్లో మీరు బ్రౌజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జాయ్స్టిక్ బ్రౌజింగ్లో ఫ్యూయల్ రేంజ్ అని చూడొచ్చు, ఫ్యూయల్ కన్సప్షన్, వోల్టేజ్, అలాగే మీకు ఇంజన్ టెంపరేచర్స్, దాంతోపాటు మీకు ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, మనకు స్పీడో డిజిటల్లీ విత్ టైమ్, టెంపరేచర్, గేర్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇండికేషన్స్, ఓడోమీటర్, 2 రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఎకో అండ్ పవర్ 2 రైడ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు మనకి ఇందులోనే. డ్యూయల్ ట్రిప్ మీటర్స్ అనేవి ఉన్నాయి ఓడోమీటర్తో పాటు. దీంతో పాటు మనకు ఇంకోటి వచ్చేసి రైడ్ మోడ్స్లో మనకు ఎకో అండ్ పవర్ ఒకటి చూడొచ్చు. రైడ్ మోడ్స్ పర్ఫార్మెన్స్, ABS ఆన్ అండ్ ఆఫ్ కూడా రేర్ అనేది స్విచబుల్గా ఉంది ఈ ప్రైస్లో, రియల్లీ గుడ్. ఇంకో కీ ఫీచర్లో ఏంటంటే మనకి USB Type-C పోర్ట్ కూడా, ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇస్తారు. దీంట్లో మనకి హ్యాండిల్ బార్ కిందనే ఉంది పొజిషనింగ్ అనేది, మీకు ఒకసారి ట్రై చేస్తాను చూపించడానికి. సో పొజిషనింగ్ బాగుంది. హ్యాండిల్ బార్కి మనకు మొబైల్ మౌంట్ ఒకటి పెట్టుకున్నట్టు అయితే మంచిగా అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ట్యాంక్ కీ చైన్ స్క్రాచెస్ పడకుండా ప్లాస్టిక్ కూడా ఇస్తున్నారు. గొరిల్లా 450 యొక్క యాక్సరీస్ అనేది మనకు ఆఫీషియల్ వెబ్సైట్ ఆర్ఎస్ డీలర్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. యాక్సెసరీస్ లైక్ సమ్ గార్డ్, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. బార్ అండ్ మిర్రర్ మౌంట్,
ఇంజన్ గార్డ్, బెంచ్ టైప్ సీట్, అర్బన్ సీట్ మీరు ఇప్పుడు చూస్తుంది, ఆయిల్ ఫిల్టర్ క్యాప్, హెడ్ లైట్ గ్రిల్ మీరు చూశారు, బాడీ కవర్, రేడియేటర్ గార్డ్, లెగ్ గార్డ్, ఇన్స్ట్రుమెంట్ కౌల్, బార్ అండ్ మిరర్స్, ఫ్లై స్క్రీన్ లాంటి చాలా యాక్సెసరీస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. గొరిల్లా 450 అనేది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బేస్డ్ కాబట్టి హిమాలయన్ ఒక ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2015 ఫిబ్రవరిలో లాంచ్ అయింది. సెకండ్ జనరేషన్ రీసెంట్గానే 2023 మోడల్ని చూసాం మనం హిమాలయన్ 450 నేమ్ కింద. ప్రైస్ అనేది 2,59,000 నుంచి మనకి ఎక్స్షోరూమ్ బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. హిమాలయన్ బేస్డ్ ఆన్ మనకు స్క్రాంబ్లర్ 411 కూడా లాంచ్ అయింది వర్షన్ 2022 మార్చ్లోనే. హిమాలయన్ ఒక కంపారిజన్ గొరిల్లాతో చూసి హిమాలయన్ మనకు అప్రైట్ సీటింగ్ పొజిషన్ ఉంటుంది. అడ్వెంచర్ టూరర్ బైక్ అంటారు దాన్ని. సో టూరింగ్ కోసం జెర్రీ క్యాన్ హోల్డర్, లగేజ్ క్యారియర్, అల్యూమినియం ప్యానెల్స్ అనేవి డిజైన్ చేశారు యాక్సెసరీస్లో. సో సెలబ్రిటీస్లో చూసుకుంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్లో హాలీవుడ్ సెలబ్రిటీ అయిన బ్రాడ్ పిట్, సో 500cc క్లాసిక్ కలెక్షన్స్లో అతని దగ్గర అయితే ఉన్నాయి. హిమాలయన్ బైక్ డిజైన్ చేసిన టీం పేరు వచ్చేసి పెరెరీ టర్బ్లాంచి. రాయల్ ఎన్ఫీల్డ్ హెడ్ క్వార్టర్స్ మన ఇండియాలోని చెన్నైలో ఉంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా చెన్నై, తమిళనాడు, ఇండియాలోనే జరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ సిన్స్ 1901 నుంచి 1971 సింగిల్గా 69 ఇయర్స్ సర్వైవ్ అయింది. ఇప్పటికి 123 ఇయర్స్ అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ అయ్యి. సప్లై అనేది వరల్డ్ వైడ్లో జరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్ని కూడా నార్త్ అమెరికా, యూకే, బ్రెజిల్, థాయిలాండ్, ఇండియాలో జరుగుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్లీ బిల్డప్ కంపెనీ అనేది రెడిచ్ వర్కాస్ట్రిచ్ ఇంగ్లాండ్ కంపెనీ ఒరిజినల్ ప్రొడక్ట్ బుల్లెట్ లాంగ్ టర్మ్ వెహికల్ లాగా నడిచింది. రాయల్ ఎన్ఫీల్డ్ సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు ఈచర్ మోటార్స్ అయితే ఉంది. దీనికి వచ్చిన తర్వాత మనకు బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్, మెటియోర్, ఇంటర్సెప్టర్, జీటీ లాంటి ఎన్నో సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి అందించారు. ప్రజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ సీసీలో 350 నుంచి 650 సీసీ మధ్యలో ఉంది. ఇంకా హయ్యర్ సీసీ సెగ్మెంట్కి అయితే వెళ్ళట్లేదు. ప్రజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ లైనప్లో చూసుకుంటే మనకు బుల్లెట్, క్లాసిక్, హంటర్, షార్ట్ గన్, స్క్రాంబ్లర్, హిమాలయన్, మెటియోర్, ఇంటర్సెప్టర్, జీటీ లాంటి బైక్స్ అన్ని 350 నుంచి 650 సీసీ మధ్యలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ బైక్ ఎక్స్పెక్ట్ చేసేది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హంటర్ 450 నవంబర్ 2024 ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీ చూసుకుంటే మనకు మోస్ట్ పవర్ఫుల్ బైక్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్లో GT 650 ప్రజెంట్ ఉంది. ఎక్స్పెన్సివ్ బైక్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్లో సూపర్ మెటియోర్ 650 వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ CEO చాలామందికి తెలియదు, బి గోవిందరాజన్ ప్రజెంట్. బెస్ట్ డైలీ యూజింగ్ బైక్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్స్లో క్లాసిక్, హంటర్, బుల్లెట్, మెటియోర్ 350 సెగ్మెంట్లో వస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది 9th 2-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉంది వరల్డ్లో. బెస్ట్ లాంగ్ డ్రైవ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో మనకి హిమాలయన్ 450 వస్తుంది. ఇప్పుడు మన గొరిల్లా కూడా యూజ్ చేయొచ్చు. యావరేజ్ బుల్లెట్ టైర్స్ అనేవి 6 years లైఫ్ అనేది ఉంటుంది. రియల్ నేమ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ లిమిటెడ్గా ఉంది. అనుపమ్ సాహా అనేది ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు రాయల్ ఎన్ఫీల్డ్గా. యావరేజ్ లైఫ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేసి 1,00,000 kilometers అని చెప్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ యూజర్స్లో ఇండియన్ ఆర్మీ కూడా ఉన్నారు లాంగ్ టర్మ్గా సిన్స్ 1949 నుంచి వరల్డ్ వార్ సమయం నుంచి. ఒక ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ గొరిల్లా 450 ఒక కాంపిటీషన్ చూసుకుంటే హార్లీ డేవిడ్సన్ X440, స్ట్రామ్ స్పీడ్ 400, హీరో హ్యావరిక్ X440, హస్క్వర్నా స్వెట్ పిలియన్ 401 అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్ 2024 రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 యొక్క డీటెయిల్ ఎక్స్క్లూజివ్ వాక్ రన్ రివ్యూ. తొందరలో టెస్ట్ డ్రైవ్ రివ్యూ కూడా తీసుకొస్తాను, మీరు కామెంట్ చేయండి. అలాగే రివ్యూ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు. ఈ బైక్ గురించి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న డీటెయిల్గా మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయాన్ని సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. డ్రైవ్ చేసే వారందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ సిరీస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.